అమ్మ ఎట్లా చూస్తారు అంటే బట్టలు వేసుకోవద్దు, మంచి బట్టలు వేసుకోండి అని అన్నందుకు చాలా మంది పైన కేసులైన మీడియా వాళ్ళ పైన సంధ్యారెడ్డి గారు చాలా మంది మహిళల పైన ఎట్లా చూస్తారు? అది తప్పు అండి, ఆమె పెట్టుడు తప్పు. అది ఆమెను ఒక్కదాన్ని అనలే కదా, శివాజీ గారు కానీ అనసూయ కానీ ఆమెను ఒక్కదాన్ని అనలే. సమాజంలో ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని మాట్లాడతారు. దాని గురించి నువ్వు కేసు పెట్టి నువ్వు ఏనోడు దొంగతనంగా నువ్వు కేసు పెట్టిందని రా, నువ్వు వచ్చి నువ్వు ధైర్యంగా మాట్లాడు. నువ్వు ఎక్కడో ఉండి నేను కేసు పెడతా, నేను అది చేస్తా ఇది చేస్తా, ఎంతమంది మీద కేసు పెడతావు? ఇప్పుడు మేము పెడతాం. మదర్ ఫౌండేషన్ నుంచి 3 లక్షల మంది మహిళలు ఉన్నాం. మా అందరి మీద పెడతావాను, మేము అందరం వస్తాం. నీ ఇంటికి వస్తావు, నువ్వు ఏడున్నావు మేము గుంజుకొస్తాం. నువ్వు ఇట్లా ఇంతమంది ఎవరు మాట్లాడితే అలా మీద పెట్టుడు ఎక్కడిది? నువ్వు వేసుకోవటం, జనాలు రెచ్చగొట్టడం, ఇదంతా ఎందుకు చేస్తావు? నువ్వు నీ పని ఏందో నువ్వు చేసుకో. నువ్వు గుడ్డ ముక్కలు చేసుకొని గింత గుడ్డ ముక్కలు చేసుకొని నువ్వు సమాజానికి లేడీస్కి నువ్వు పరువు తీస్తాను, లేడీస్ పరువు తీస్తాను. నువ్వు దాని గురించి తప్ప నువ్వు దేనికి పనికిరావు. నువ్వు కష్టం చేయి, నువ్వు నలుగురికి హెల్ప్ చేయమ్మా. నువ్వు హెల్ప్ చేయి, నువ్వు చేస్తున్నావు కాబట్టి నలుగురికి దానం చేయి. నువ్వు ఏమి చేస్తున్నావు? అది తప్పు. అది ఈ మగపిల్లలు ఇన్స్టాగ్రామ్లలో చూసుకుంటా ఈ ఆడపిల్లలు కూడా చూసి ప్రేమించి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొన్న మైబాద్ పోతే సిఐ తిట్టిండండి. మా ఆడోళ్ళ పరువు పోయింది. ఆడోళ్ళు ఇట్లా ఎందుకు తయారవుతారు? ఒకరిని నిడిచి ఒకళ్ళు ఏం బట్టలు అమ్మ ఈ బట్టలు ఇట్లా తయారవుతారు అంటే తల దించుకున్నాండి నేను. ఆడోళ్ళ పరువు తీసుడు తప్ప అది ఏది లేదు. మరి ఎందుకో ఇట్లా ఎందుకు ఆమె ఇట్లా చేస్తుందో అర్థం కాలేదు. చేసిందేందో ముందుకు రమ్మాను, ముందుకు వచ్చి ఎదురుగా వచ్చి మాట్లాడవాను. నేనేం చేసినా నేనేం తప్పు చేసినా మీరు ఇట్లా మాట్లాడతారని మాట్లాడాను. దానికి జవాబు చెప్తాను. నువ్వు ఎక్కడో ఉండి నేను నోటీస్ ఇచ్చినా, నేను వాళ్ళ మీద కేసు పెట్టినా, ఇళ్ళ మీద కేసు పెట్టినా అది పద్ధతి కాదండి. అనసూయ జాగ్రత్త బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని ఏందో నువ్వు చూసుకో. నువ్వు మాట్లాడాల మీద జనాల మీద కేసు పెడితే మాత్రం నీ తోలు తీస్తాం బిడ్డను. మేము మదర్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతాను. 3,50,000 కుటుంబాల జనాభా ఉన్నాం మేము మా ఈ తెలుగు రాష్ట్రాల మొత్తము. మేము ఆంధ్రాలో కూడా మేము చేస్తాను. నువ్వు అట్లాంటి దాన్ని నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? నువ్వు ఆ గుడ్డ ముక్కలు చేసుకొని నీ ఇంటి వరకు చేస్తాను, నువ్వు ఎంజాయ్ చేస్తాను. నువ్వు మరి ఎట్లా? ఇదంతా పద్ధతి కాదండి. అనసూయని రమ్మను, ముందుకు రమ్మను. ఇప్పుడు మీ ఎట్లా పోలీస్ స్టేషన్కి వచ్చినావు, ఆమెను రమ్మను. మరి ఎందుకు దొంగతనంగా ఎందుకు ఉంటుంది ఆమె? అంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఓన్లీ దీన్ని ఎందుకు ఇంత పెద్ద సమస్య తీసి ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు మీరు అంతా మాట్లాడుతుంది? అది ఎవరు చేసుకోరు? నువ్వేగా చేసుకుంది. శివాజీ ఒక లేడీస్ గురించి జెంట్స్ అందరూ ఇట్లా పడతారు, జాగ్రత్త ఉండమ్మా అని ఎవరు పేరు తీయలే. ఆయన ఒక జాగ్రత్త ఉండని చెప్పిండు. నువ్వేం చేసినావు? నన్ను కేసు పెట్టినావు. అది నువ్వే గెలుపుకున్నావుగా. మరి ఎవరు తీయలేగా. నీ పరువు నువ్వే తీస్తావు, నీ ఇజ్జత నువ్వే తీసుకుంటున్నావు. నువ్వు రేపు నీ కోడళ్ళు వస్తారు, నీకేం విలువ ఉంటుంది? నువ్వు ఇట్లా చేస్తున్నావు. అది తప్పు. అది ఆమెకే తెలవాలి. నువ్వు ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని బతకమాను. ఈ సమాజం మీద ఎందుకు ఇదంతా? ఎందుకు ఆడోళ్ళ ఇజ్జత తీసుకుంటా? మరి బట్టలు లేకుండా రమ్మను, మీ చీరలు ఇస్తాం, మీ చీరలు కొనిస్తాం రమ్మను. బట్టలు లేవా మేము కొనిస్తాం రమ్మను. మీ సాటి మహిళలు అని చెప్తామండి. ఇదంతా ఎందుకు చేస్తుంది? ఒంటరి మహిళలకు ఎంతో అవకాశం ఇచ్చుకుంటా ఎంతో మందికి. మా అన్న చనిపోతే ఆయనకి 2 ఆడపిల్లలు. సంజయ్ రెడ్డి రేత్రి 12 గంటలకు ఎమ్మెల్యే కూడా మాకు ఫోన్ తీయకుంటే బాడీని 7 లక్షలు అయినాయి అని బాడీని ఇవ్వకుంటే 12 గంటలకు ఫోన్ చేస్తే 12 గంటలకు రెస్పాండ్ ఇచ్చి ఆమె మమ్మల్ని కాపాడిందండి. అట్టడు మనిషి మీద నువ్వు కేసు పెడుతున్నావు అంటే నువ్వు అసలు నిన్ను ఏమనుకోలే. నిన్ను ఇంటికి వచ్చి గుంజుకొచ్చి కొడతాం. మీ మహిళలు అందరం కలిసి మీ ఇంటికి వచ్చి నిన్ను గుంజుకొచ్చి కొడతాం. నువ్వు ఏమనుకుంటున్నావు? అనసూయ జాగ్రత్త ఉండు. ఇప్పటికైనా బుద్ధి సిగ్గు తెచ్చుకొని మంచిగా బతుకు. నువ్వు ఇట్లా ఎందుకు గోళల ఇదా? నీ పరువు పోతుంది. ఏది లేదు, నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. ఎవరు తిత్తాలే? మొగలు తిత్తాలే, ఆడోళ్ళు తిత్తాలే. నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు అండి. అది అనసూయకు మేము చెప్పేది ఇదానం. అది